వెల్కమ్ టు అవర్ ఛానల్. పుట్టి నీకో మెసేజ్ అది మాట్లాడుకుందాము. అండ్ ప్రోమో గురించి మాట్లాడుకుందాము. అదే సింపుల్ నామినేషన్స్ అయ్యాయి కదా, దాని గురించి మాట్లాడుకుందాము. అంటే లైవ్ లో ఏం జరిగింది, అండ్ ఇద్దరు పవన్ల మధ్యలో రీతు రీతు ఖచ్చితంగా పులిహోర కలపడం కోసమే ఆ అమ్మాయిని తీసుకుని ఉండుంటారు. అంటే బీబీ టీం ఖచ్చితంగా చెప్తుంది అనమాట, ఇది నీ రోలు. అంటే ఇప్పుడు యాక్టర్స్ కి రోల్స్ ఇస్తారు కదా, అలా బీబీ టీం లో కూడా మేబీ తనకి ఒక రోల్ ఇచ్చి ఉంటారు, నువ్వు ఎటు పరిస్థితుల్లో పులిహోర కలపాలని. ఆమె అయితే అటు ఆ పవన్ తోను ఇటు ఈ పవన్ తోను నిన్న ప్రియ అంటది, మీరిద్దరు బ్లష్ చేసుకుంటున్నారేంటి అంటది. ఏ పవన్? డెమాన్ పవన్. నిన్న మనం మొత్తం లైవ్ అంతా చూస్తే ఈ సోల్జర్ పవన్ చుట్టూరే తిరుగుతుంది. ఆ పిల్లోడి మీదేమో ఆడియన్స్ బోల్డ్ హోప్స్ పెట్టుకుంటే ఈ పిల్లోడికైనా ఉండాలి కదా, నువ్వు దేనికోసం వచ్చావు? నీ సోల్జర్ ని సెలవులు పెట్టుకుని మరి నువ్వు ఏ పని కోసం వచ్చావు? ఇంతమంది ఆడియన్స్ తో ఓట్లు వేయించుకుని ఏ పని మీద వచ్చావు? ఫస్ట్ హౌస్ లోకి వెళ్ళి ఏం చేయాలి నువ్వు? ఇది మానేసి ఆ రీతుతో గేమ్స్ ఆడుకుంటున్నాడు. సింపుల్ లాజిక్ అబ్బా. ఈ అమ్మాయి రీతు ఆ పీకే ఇలా భుజం మీద చెయ్యేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి గేమ్ ఆడుతుంది. అది ప్రోమో కోసమా కాదా? ఖచ్చితంగా ప్రోమో కోసం కదా. నువ్వు చేతులలో వెనక పెట్టి కూడా ఆడొచ్చు. నువ్వు ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేది, చేతులు వెనక పెట్టి కూడా ఆడొచ్చు. నువ్వెందుకు పవన్ కళ్యాణ్ భుజం మీద చేసు ఎందుకు వేసిందంటే అది ప్రోమోలోకి వెళ్తుంది. జస్ట్ పులిహోర ప్రోగ్రామ్ ఇదంతా రీతు ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తుంది. పులిహోర ప్రోగ్రామ్ కలపాలి కాబట్టి. ఎందుకంటే ఇంకా నీకు ఇంకెవరు లేరా ఆడడానికి? ఆ నెత్తి మీద ఏవో పెట్టుకుని ఆడతారు, అది కూడా పవన్ కళ్యాణ్ తోనే. ఏంటో కాళ్ళతో ఎగురుతన్నే ఆటలాడతారు, అది కూడా పవన్ కళ్యాణ్ తోనే. లేకపోతే పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా బిజీగా ఉన్న టైంలో డిమాండ్ పవన్ తో. ఇదే రీతు. సింపుల్ గా లైవ్ చూసిన కదా అలాగే అనిపిస్తుంది. ఇద్దరు పవన్లు మధ్యలో రీతు. సో తన పులిహోర కలపడానికి వచ్చింది. సో తన పులిహోర కలిపే ప్రోగ్రామ్ లో అందరికంటే ఎక్కువ నష్టపోయే ఛాన్స్ ఎవరికి ఉందంటే పీకేకి. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ హోప్స్ ఉన్నాయి, అండ్ ఆడియన్స్ ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు ఆ పిల్లోని. ఇలాంటి టైంలో పులిహోర బ్యాచ్ లో పడ్డాడంటే ఏమైతే సిచ్యువేషన్ కదా. అందులోనూ హౌస్ లో పెద్ద స్ట్రాంగ్ మేల్ కంటెస్టెంట్స్ ఎవరు లేరు. సో అది అది ఈ పిల్ల అది రీతు గేమ్ అలా ఉందనమాట. లైవ్ అంతా కాసేపు ఏంటో తన్నులాటలు, ఒక పైన ఏవో పెట్టిన ఆటలు, ఆ భుజం మీద చేసి కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోవడాలు, ఇవన్నీ ప్రోమోలో వచ్చే వేషాలు, కావాలని చేస్తున్న వేషాలు అని నాకు అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి నామినేషన్ గురించి మాట్లాడుకుందాము. నామినేషన్స్ అదే సింపుల్ నామినేషన్ ఏంటంటే కామనర్స్ లైవ్ లో ఆల్రెడీ వచ్చేసింది. కామనర్స్ ప్రోమో వేసాడు కదా, లైవ్ లో ఆల్రెడీ వచ్చింది. కామనర్స్ అందరూ మాట్లాడుకుని ఈ సెలబ్రిటీస్ లోంచి ఒకళ్ళు నామినేట్ చేయాలి. సో ఈ కామనర్స్ ఆల్రెడీ ప్రతి దాంట్లో హరీష్ వెళ్ళిపోతున్నాడు కదా ముందుకి. సో కెప్టెన్ లాగా ప్రతి దాంట్లో తనే దూరిపోతున్నాడు. అలా కాదు, ప్రతి ఒక్కరికి మాట్లాడే ఛాన్స్ రావాలని వీళ్ళందరూ డిసైడ్ అయ్యారు కాబట్టి ఈసారి మాట్లాడే ఛాన్స్ మనీష్ కి ఇచ్చారనమాట. అంతకుముందు వీళ్ళు చాలా డిస్కస్ చేసుకుంటారు, వీళ్ళని నామినేట్ చేయాలి, వాళ్ళని నామినేట్ చేయాలి, వీళ్ళకి ఈ రీజన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఆ రీజన్స్ ఉన్నాయి. సో వీళ్ళకి ఏంటంటే ఇమాన్యుయల్కిను సృష్టి వీళ్ళిద్దరూ కొంచెం బాగా నచ్చారు, వాళ్ళ మీద పెద్ద రీజన్స్ లేవు. సో ఇలా మాట్లాడుకుని ఫైనల్ గా ఈ సంజన మీద చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ కుకింగ్ తీసుకుని ఆ తర్వాత నాకు వంట రాదు అనడం. సో ఫైనల్ గా సంజన మీద ఫిక్స్ అయ్యారు. సో మనీష్ వస్తాడు, సంజన పేరు చెప్తాడు. తను చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే తిను హౌస్ లోకి రావద్దని చెప్పిన తర్వాత భరణి అండ్ తనూజ వాళ్ళు వంట చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పర్మిషన్ ఉంది హౌస్ లోకి. వాళ్ళు వచ్చి అక్కడ వంట చేసుకుంటుంటే తినకు పర్మిషన్ లేకపోయినా లోపలికి వచ్చింది. ఎందుకు వచ్చాను అంటే దువ్వెన కడగడానికి వచ్చాను అంటుంది. దువ్వెన కడగడానికి వాష్రూమ్ లేదా, అదంతా అబద్ధం, జస్ట్ ఇక్కడ ఒక లుక్ వేయడానికి వచ్చింది అని చెప్పేసి మనీష్ గారు వాదిస్తారనమాట. బాత్రూమ్ లో కడుక్కోవచ్చు కదా అంటే, అరే రే నాకు ఆ రూల్ తెలీదు అంటుంది. ఖచ్చితంగా అబద్ధం. రూల్ తెలీదా? బిగ్ బాస్ మళ్ళీ ఆ తర్వాత చాలా సేపు వాదించింది దానికోసం సంజన. అండ్ మళ్ళీ అంటది నేను వాటర్ తాగడానికి వచ్చాను అంటది. నేను వాటర్ తాగడానికి వచ్చాను, వాటర్ తాగొద్దు అని బిగ్ బాస్ చెప్పలేదు కదా, అది ఏమన్నా రూల్ ఉందా అంట. అసలు ఇంట్లోకి రావద్దని చెప్పారు కదా, మళ్ళీ ఇంక అందులో స్పెసిఫిక్ గా వాటర్ తాగడానికి లోపలికి రావచ్చు అన్న రూల్ ఏంటి? నువ్వు లోపలికి వెళ్ళాలంటే ఓనర్స్ పర్మిషన్ అడగాలన్నది కదా రూలు. సో ఇదే విషయాన్ని మనీష్ వాదిస్తారు. నాకు తెలియదు, వాటర్ కూడా తాగనివ్వట్లేదు బిగ్ బాస్ అని నేను ఎలా అనుకుంటాను అని చాలాసేపు వితండవాదం చేసింది తను. అండ్ ఆ టైంలో మనీష్ ఇంకో మాట ఏమంటాడంటే, మీరు ఏం చేస్తున్నారంటే మీరే హైలైట్ అవ్వాలనుకుంటున్నారు. ఒక 10 మంది కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు సడన్ గా మీరు ఏదో పాయింట్ తెచ్చి మీరు హైలైట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, అది నాకు నచ్చట్లేదు. నాకు ఒక రకమైన నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి మీ దగ్గర నుంచి. నేను ఒక 100 రోజులు హౌస్ లో ఉండాలనుకుంటున్నా. సో మీ నుంచి వచ్చే నెగిటివ్ వైబ్స్ నాకు నచ్చట్లేదు కాబట్టి
నేను మిమ్మల్ని నామినేట్ చేయాలనుకుంటున్నా. అండ్ ఇది ఒక్కటి నా ఒక్కడి ఒపీనియన్ కాదు. మొత్తం మా అందరి ఒపీనియన్ కూడా ఇదే. మేమందరం కలిసి మిమ్మల్ని నామినేట్ చేయాలని అనుకున్నాం. ఇంకొక రీజన్ ఏంటంటే, మీరు ఏదైనా బయటికి ఆడియన్స్‌కి వినపడకూడదనుకుంటే, మీ మైక్‌ని ఇక్కడున్న మైక్‌ని ఇలా కిందకి పెట్టేసుకొని మాట్లాడుతున్నారు. ఈ విషయం నేను చూడలేదు. ప్రియా అండ్ శ్రీజ చూసారు అని చెప్పేసి చెప్పాడనమాట. సో, చెప్పిన తర్వాత ఆ అమ్మాయి చాలా వాదించుకుందావిడ. చాలా వాదించుకున్న ఫైనల్‌గా వీళ్ళందరూ తన పేరు చెప్పారు. చెప్పిన తర్వాత ఆవిడెళ్లి లోపలికెళ్లి ఏడుస్తదనమాట. ఏడ్చి పర్సనల్ అటాక్ చేశారు. ఆయన ఎవరు మాస్క్ మ్యాన్ నెగెటివ్ ఎనర్జీ అన్నారు. ఇలా మాటలు అనిపించుకోవడానికి వచ్చాను అంటే ఆవిడ హిందీ బిగ్ బాస్‌లు కూడా చూసుండుంటది. ఇదొక మాట బిగ్ బాస్‌లోకి వస్తే ఎన్ని పడాలి. దట్టు ఆవిడేదో ఇమేజ్ క్లీన్ చేసుకోవడానికి వచ్చానని జస్ట్ నెగెటివ్ వైబ్స్ కోసమే మాటలు పడలేనని కూర్చుని బిగ్ బాస్‌ని అడుగుతది. బిగ్ బాస్ మీరు నాకు పవర్ ఇవ్వాలి. నేను నామినేట్ అయ్యాను. నేను ముగ్గురు నామినేట్ చేయాలనుకుంటున్నాను అంటుంది ఆవిడ. ఆ ముగ్గురు ఎవరంటే ఈ మాస్క్ మ్యాన్ కాదు, మనీష్ గారు అండ్ శ్రీజ, ప్రియ వాళ్ళిద్దరూ ఈ మైక్ ఇలా పెట్టుకుని మాట్లాడిందని చెప్పారు కదా. సో ఆ రీజన్స్ అనమాట. సో ఇది నెక్స్ట్ కుకింగ్ దగ్గర కోసం కూడా క్వశ్చన్ చేస్తాడు. ప్రియా ఏమో మీరు కుకింగ్ బాగా చేస్తారని మీకు ఛాన్స్ ఇస్తే, మీరేమో నాకు కుకింగ్ రాదంటారు, బ్రేక్ఫాస్ట్ హాట్ వాటర్ తాగమంటారు, డైరెక్ట్ బ్రంచ్ చేస్తానంటారు. రే నేను అదేదో సరదాగా అన్నాను అంటే, లేదు అది సరదాగా కాదు, ఫస్ట్ సరదాగా అని ఉండొచ్చు కానీ అది చాలా సేపు పొడిగించింది. అవును అది ఓన్లీ సరదాగా అని అక్కడితో ఏం ఆగలేదు. నేను స్పూన్ కూడా తీయలేదు ఎప్పుడు అనడము. అండ్ ఫైనల్ గా వీళ్ళు హాట్ వాటర్ కాదు, బ్రంచ్ కాదు, ఇలాగ బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుందాము, ఇలా చాలా డిస్కషన్స్ జరిగినప్పుడు అది సింపుల్ గా కామెడీ ఇష్యూ అవ్వదు కదా. సో ఇదే వీళ్ళు మాట్లాడతారనమాట. సో ఫైనల్ గా ఆవిడ నామినేట్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి హరీష్ గారు కెమెరా యాక్టింగ్ స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా ఆయన ఏదైతే ఆ ఫుడ్ పట్టుకెళ్ళడము, కెమెరాకి చూపించడము, మాట్లాడడం అదంతా కూడా కెమెరా యాక్టింగే. ఆ టిష్యూలు పట్టుకెళ్ళడం, ఏడడం, కూర్చోవడం అవన్నీ కూడా కెమెరా యాక్టింగే. ఇప్పుడు ఇంకో కొత్త యాక్టింగ్ చెప్తా. ఆయన కూర్చుని వాళ్ళ ఆవిడని మిస్ అవుతున్నాడంట. సో పొట్టి నీకే ఈ మెసేజ్, మమ్మీ డాడీ కంటే దూరంగా ఉన్నాను, నిన్ను వదిలేసి ఉండడమే కష్టంగా ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండు. బిగ్ బాస్ మా పొట్టికి అదే హరితకి తెలియచేయండి, నేను నా బెస్ట్ ఇస్తా, నీకే చెప్తున్నా పొట్టి అని చెప్పేసి అంటాడు. నాకేమనిపించిందంటే, ఒకటి ఈయన ఏదైతే ఆ మెసేజ్ ఇస్తున్నారో కెమెరా ముందు, అది జస్ట్ నాకు మా వైఫ్ అంటే చాలా ఇష్టం అని చెప్పుకోవడానికి. అంటే ఫస్ట్ డే ఆయన మీద ఒక రిమార్క్ పడింది కదా, వాళ్ళ వైఫ్ను కొడతాడు అని అన్నది. మేబీ అది పోగొట్టుకునే దాంట్లో భాగంగా ఈ మాట చెప్పుండొచ్చు. ఇంకొకటి ఏంటంటే, మా అమ్మ నాన్నల కంటే దూరంగా ఉన్నాను, నిన్ను వదిలేసి ఉండలేకపోతున్నాను. ఆ మాట ఎంతవరకు కరెక్ట్? నిజంగా వాళ్ళ మమ్మీ డాడీ అంటే ఎంత ఫీల్ అవుతారు? మమ్మీ డాడీ కూడా ఇంపార్టెంట్ కదా, వాళ్ళని కూడా వదిలి ఉండలేకపోవచ్చు కదా. సో అది నాకు యాజ్ ఎ హ్యూమన్ గా ఆ మాట నచ్చలేదు. నేను మమ్మీ డాడీ మాత్రం వదిలి ఉండగలను, నిన్ను వదిలి ఉండలేను. ఈ పాయింట్ నాకు నచ్చదు బేసిక్ గా. నువ్వు నీ వైఫ్ కి ఇంపార్టెంట్ ఇచ్చుకుంటున్నప్పుడు పేరెంట్స్ కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటే బాగుండేది ఆ టైంలో అని నాకు అనిపించింది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఈయన మాత్రం చూస్తుంటే ఈయనలో అసలు ఒక అపరిచితుడు కనిపిస్తున్నాడు. ఆ అపరిచితుడులో ఎంతమంది ఉన్నారంటే, ఒక రాకేష్ మాస్టర్, ఒక అమ్మ రాజశేఖర్ గారు, వీళ్ళందరూ ఉన్నారు ఈయనలో. సో అది ఆయన సంగతి. అండ్ ఇంకొకటి ఇమాన్యుల్ అండ్ భరణి వెళ్ళి మాట్లాడుకుంటారు అనమాట, సృష్టి. సో భరణి గారు ఏమంటారంటే, ఆయనకి నచ్చలేదు, ఓకే ఆయన క్వశ్చన్ చేశాడు అండ్ నువ్వు చాలా దగ్గరికి వెళ్ళి సారీ చెప్పావు, చేతులు పట్టుకుని సారీ చెప్పావు కదా, అక్కడతో వదిలేసి ఉండాల్సింది, వదలలేదు అంటే. ఇమాన్యుల్ అంటాడు, నేను ఆల్రెడీ అంతకుముందు కూడా అన్నాను, బట్ తను ఏం చేశాడంటే ఆ పాయింట్ ఏదోలాగా లాగాలి. అంటే ఈ రోజు ఎవరితోనో ఒకరితో గొడవ పడాలి, మనీష్ తో ట్రై చేశాడు, ప్రియాతో ట్రై చేశాడు, ఇంకా ఇలా వరుసగా ఒక్కొక్కరితో అవుతూ వచ్చింది. ఫైనల్ గా ఇమాన్యుల్ తో గట్టిగా వేసుకున్నాడు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం వేసుకున్నాడు అని చెప్పేసి ఇమాన్యుల్ అంటాడు. ఇదంతా కావాలనే చేశాడు అని అంటాడు. నాకు బాగానే పట్టావు అని అనిపించింది అనమాట. సో ఇంతే లైవ్ లో, ఎంతకంటే పెద్ద చెప్పేసుకోవడానికి ఏం లేదు. ఎక్కువగా లవ్ ట్రాక్లు, డాన్సులు కూడా కాదు, ఆటలు, తన్నుకోవడాలు, ఎగిరి తన్నుకోవడాలు, ఇవే. అండ్ పవన్ కళ్యాణ్, రీతు. సో ఇది అంతకుమించి ఏం జరగలేదు. మీకేమనిపించింది లైవ్ చూస్తే? ప్రస్తుతానికైతే ఈ 2 days అంతా ఏం లేదు, కొంచెం బోరింగ్ గానే ఉందని నాకు అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. హౌస్ లో నామినేషన్స్ లిస్ట్ రాగానే వెంటనే మీకు పెట్టడానికి ట్రై చేస్తా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి, స్పై అకౌంట్స్ వచ్చేసి అక్కడికి వచ్చేసేయండి. లైవ్ ఫీట్ ఏవైనా ఇంపార్టెంట్ క్లిప్స్ ఉంటే నేను అక్కడ పెడతా.